ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలని మీకు అందించే వసుదైక కుటుంబంకి స్వాగతం. వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్ చిన్ 3 రోజుల పాటు భారత్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన న్యూఢిల్లీలో ఆగస్టు 1వ తేదీన సమావేశమయ్యారు. వ్యూహాత్మక సంబంధాల విస్తరణకు ఇరు దేశాధినేతలు ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కోసం 6 అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. భారత్ సహకారంతో వియత్నాంలోని న్యాట్రామ్ టెలికమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్క్ను ఇరు దేశ ప్రధానమంత్రులు భారత్ నుంచే ప్రారంభించారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్ అభివృద్ధికి మాత్రమే సహకరిస్తుందని, విస్తరణవాదానికి కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు $30 రుణ సాయం అందిస్తామని ప్రకటించారు. పరస్పర ఒప్పందాల్లో భాగంగా డిజిటల్ చెల్లింపుల అనుసంధానతకు ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకులు అంగీకరించాయి. అనంతరం వియత్నాం ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో సమావేశమయ్యారు. ఆ తరువాత వియత్నాం దేశానికి తిరుగు పయనమయ్యారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్ క్వాడ్ కూటమి దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. జపాన్ రాజధాని టోక్యో నగరంలో జపాన్ ప్రధానమంత్రి కిషిదా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కూటమి దేశాల విదేశాంగ మంత్రులు అయిన యాంటోనీ బ్లింకెన్, సెనేటర్ పెనే వాంగ్లు హాజరయ్యారు. ఈ సమావేశాలు క్వాడ్ కూటమి దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడంతో పాటు వాణిజ్యపరమైన ప్రోత్సాహకానికి మరింత దోహదపడుతుందని ఎస్ జయశంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశాల సందర్భంగా జపాన్ విదేశాంగ మంత్రి కామికావా యోకోతో సుబ్రహ్మణ్య జయశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్లో పెట్టుబడులు పెట్టే విధంగా, అలాగే ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు జపాన్ ప్రతినిధుల్ని భారత్కు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు జపాన్ దేశానికి చెందిన ప్రతినిధుల సభ స్పీకర్ ఫుక్షిరో నుకాగా పలు వాణిజ్య సంస్థల ప్రతినిధులు భారత్లో పర్యటించారు. ఇందులో భాగంగా జూలై 31వ తేదీన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పెట్టుబడులు, పరిశోధనల విస్తరణ, తయారీ రంగం, వాణిజ్య కార్యకలాపాల్లో భాగస్వామ్యం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారం కోసం ఒక అవగాహనకు వచ్చారు. లెబనాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. లెబనాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున అక్కడికి వెళ్లకుండా ఉండవలసిందిగా భారతీయులకు సూచించింది. భారతీయ పౌరులు వెంటనే లెబనాన్ను విడిచిపెట్టాలని, తప్పనిసరిగా అక్కడే ఉండాల్సిన వారు జాగ్రత్తగా ఉండాలని, ఇంటికే పరిమితం కావాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైనట్లయితే ఫోన్ ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా గానీ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. ఇదిలా ఉండగా గోలన్ హైట్స్ పై హిజ్బుల్లా చేసిన రాకెట్ దాడిని ప్రతిఘటిస్తూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దక్షిణ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుక్ర్పై దాడి చేసింది. ఇందులో ఫౌద్ షుక్ర్ మరణించారు. దీంతో లెబనాన్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా 2023 అక్టోబర్ 8 నుండి గాజా, ఇజ్రాయెల్ మధ్య హిజ్బుల్లా క్షిపణి కాల్పులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పరస్పర ఫిర్యాదు చేసుకోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో పాటు హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫౌద్ షుక్రుల హత్య గావించబడడంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యతో పాటు హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫౌద్ షుక్రులు హత్య గావించబడడంతో మధ్య ప్రాచ్య దేశాలలో అనిశ్చితి నెలకొంది. దీంతో ఆ దేశాల మధ్య బంధాలు మళ్లీ పునరుద్ధరించేలా ప్రయత్నాలను పెంచాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దేశాలు పిలుపునిచ్చాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ అంతర్జాతీయ దౌత్యపరమైన సంబంధాలు మరింత బలపడాలని కోరారు. ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్ ఎన్నికయ్యారు. మితవాద సంస్కరణవాది అయిన పెజెష్కియాన్ 54% ఓట్ల తేడాతో సయీద్ జలీలీని ఓడించారు. కాగా 2024 మేలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ముందస్తు ఎన్నికలు నిర్వహించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి
కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత్ తరపున హాజరయ్యారు. అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పెజెష్కియాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా చబహార్ పోర్ట్ అభివృద్ధిపై సహకారంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరు దేశాలకు సంబంధించిన నాయకులు చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా చాబహార్ పోర్ట్ భూపరివేష్టిత ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు ప్రపంచ మార్కెట్లకు దోహదపడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. వెనిజుయలా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజధాని కరాకాస్లో నిరసనలు చెలరేగాయి. దేశ అధ్యక్ష ఎన్నికల వివాదాస్పద ఫలితాలతో అధ్యక్షుడు నికోలస్ మదురో విజయంపై ఆ దేశ పౌరులు తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించడంతో రాజధానిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఇటీవల జరిగిన వెనిజుయలా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడవసారి నికోలస్ మదురో ఎన్నికైనట్టు నేషనల్ ఎలక్టోరల్ ప్రకటించడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురోకు ప్రధాన పోటీదారుగా ఉన్న మారియా కొరినా మచాడో తమ పార్టీ అభ్యర్థులకి 70% ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాలు మరింత పారదర్శకంగా ఉండేందుకు ఆడిట్ చేయాలని నికోలస్ మదురో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. కాగా వెనిజుయాలో గత 26 సంవత్సరాలుగా ప్రభుత్వం మారకపోవడంతో పాటు దేశంలో ఆర్థిక మాంద్యం, విపరీతంగా పెరిగిపోతున్న వలసల కారణంగా దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్ ఇటీవల అల్లర్లకు కారణమైన బంగ్లాదేశ్ జమాల్ ఏ ఇస్లాం, బంగ్లాదేశ్ ఇస్లాం ఛత్ర్ శిబిరాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోటా సంస్కరణల నిరసనల సమయంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ హింసను ప్రేరేపించేలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం ఈ 2 సంస్థలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ముఖ్య ప్రతినిధి వోల్కర్ టర్క్ అన్నారు. అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలు, ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 170 మందికి పైగా మరణించారని, 1000 మందికి పైగా గాయపడ్డారని, వందలాది మందిని అరెస్టు చేశారని మానవ హక్కుల హైకమిషన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ హింసాత్మకమైన నిరసనల్లో 32 మంది చిన్నారులు మరణించారని, ఇంకా చాలా మంది గాయపడ్డారని, మరికొంతమంది నిర్బంధించబడ్డారని యునిసెఫ్ ధృవీకరించింది. ఇది చాలా బాధాకరమైన విషయమని, పిల్లలెప్పుడూ రక్షించబడాలని, ఇది అందరి బాధ్యత అని పేర్కొంటూ ఈ నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక నేవీకి చెందిన నౌక భారతీయ మత్స్యకార నౌకను ఢీకొనడంతో ఒక భారతీయుడు చనిపోగా 2 గాయపడ్డారు. మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. ఉత్తర కచ్చతీవు ద్వీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. శ్రీలంక రాయబారిని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి పిలిపించుకుని నిరసన తెలియజేసింది. కొలంబోలోని భారత హైకమిషనర్ సైతం ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ఒత్తిడి చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను మానవీయ కోణంలో చూడాలని భారత ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ నుండి జో బైడెన్ తప్పుకోవడంతో నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్తో కమలా హ్యారిస్ పోటీ పడనున్నారు. అంతకుముందు డెమోక్రటిక్ పార్టీ నాయకుల నుండి మద్దతు కూడగట్టుకున్న కమలా హ్యారిస్ అధికారికంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కమలా హ్యారిస్కు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా లాంటి అమెరికా మాజీ అధ్యక్షుల మద్దతు సైతం దక్కింది. దీంతో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని, అలాగే అమెరికా ప్రజలు అవినీతి పరుల్ని ఓడించాలని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు కమలా హ్యారిస్. మరోవైపు రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఎన్నికల ప్రచారంలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా అధ్యక్షుడిగా తనను గెలిపించినట్లయితే
అమెరికాను క్రిప్టో క్యాపిటల్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की समृद्ध और समावेशी भारत की परिकल्पना को साकार करते हुए देश को सिकल सेल एनीमिया मुक्त करने के लिए सिकल सेल एनीमिया उन्मूलन मिशन शुरू किया गया है। इस कार्यक्रम में स्क्रीनिंग, रोकथाम के लिए परामर्श और सिकल सेल रोग वाले व्यक्तियों की देखभाल करना शामिल है। इसीलिए ध्यान दीजिए, अगर आपके बच्चे या किसी गर्भवती महिला को एनीमिया यानी खून की कमी, आंखों में पीलेपन के साथ साथ बदन में तेज दर्द हो, कोहनी और घुटनों में सूजन लगे या बार बार बुखार आ जाता हो, तो ये सिकल सेल एनीमिया हो सकता है। इसे नजरअंदाज न करें। आज ही अपने नजदीकी आयुष्मान हेल्थ एंड वेलनेस सेंटर जाकर जांच कराएं और सिकल सेल एनीमिया का नामो निशान मिटाएं। ప్యారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ మను భాకర్ విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పథకం గెలుచుకున్న మను భాకర్ మరో కాంస్య పథకాన్ని సైతం కైవసం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. దీంతో ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు మను భాకర్. అంతేకాకుండా మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్లో 2వ స్థానంలో నిలవడంతో షూటింగ్ విభాగంలో ఈ ఒలింపిక్స్లో వరుసగా 3వసారి ఫైనల్కు చేరుకున్నారు. మరో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే భారత్కు మరో పథకాన్ని సాధించారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగం ఫైనల్స్లో 3వ స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని సాధించుకున్నారు. అలాగే భారత పురుషుల హాకీ జట్టు తన చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ఆస్ట్రేలియాపై 1972 తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సాధించిన తొలి ఒలింపిక్ విజయమిది. అలాగే శ్రీలంకలో దంబుల్లా స్టేడియం వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్పై శ్రీలంక మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్నాక భారత పురుషుల జట్టు టీ20 సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించింది. పరిమిత ఓవర్ల సిరీస్లో భాగంగా టీ20 సిరీస్లో 3 మ్యాచ్ల్లో వరుసగా విజయం సాధించి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సిరీస్ని కైవసం చేసుకుంది. కృత్రిమ మేధస్సు ఏఐ వినియోగానికి భారత్ ఇప్పుడు అతిపెద్ద మార్కెట్గా అవతరించిందని మెటా వ్యవస్థాపకుడు సీఈఓ మార్క్ జుకర్బర్గ్ అన్నారు. ప్రపంచ 2వ త్రైమాసిక ఆదాయాలకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెటా ఏఐ ఇప్పుడు హిందీ, ఫ్రెంచ్, జర్మన్తో సహా 7 ఇతర భాషల్లో అందుబాటులో ఉందని, భారత్లో మెటా ఏఐ గత సంవత్సరం ప్రారంభించబడిందని అన్నారు. కాగా ఈ సంవత్సరం జూన్లో అందరికీ ప్రత్యేకంగా మెటా ఏఐ పబ్లిక్గా అందించబడింది. ఇప్పటివరకు మీరు వసుదైక కుటుంబం విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.